దాస్ సూపర్. చాలా బ్రిలియంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరూ ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ! మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? సార్, మేము వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్. మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా? వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను. ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్, వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడు చదివేలా నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి. చెప్పు, నేను ఎందుకు చదవాలి? నన్ను ఎందుకు చదివిస్తానో చెప్పేదాకా నేను చదవను, అంతే. ఎందుకు ఏమిటి అని అడగకూడదు, నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్తాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం. నువ్వు ఫుట్పాత్ గడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి. అన్నా, నెంబర్ ఉంది. సో పాస్. దాస్ ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు. ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్ట్లు చాలా ఉన్నాయి.
మీరు నానాదంటాలు పడి చదివించింది నన్ను పోలీసుని చేయడానికా? అబ్బో సూపరు. డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవడు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టే వచ్చు. హలో, మ్మ్. నిన్ను పోలీసుని చేసింది ఆ, మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే మ్మ్? మ్మ్. ఆ. నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది, తప్పకుండా చేస్తావు. ఓవర్ అయింది. స్పీడ్, నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ 500 రూపీస్ ఫైన్. రేయ్, నేను వెళ్తుంది కరెక్టే. అటు చూడు, 80. ఇప్పుడు చూడు 40. ఏమైనా మాట్లాడుతాను, ఏదైనా చేస్తాను, కారణాలు ఉండవు. ఏంట్రా వాగుతున్నావు? అవును, హెల్మెట్ 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 ఏది? హెల్మెట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో గడ్డ, నువ్వు నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు. మీటర్ పెరిగిపోద్ది. 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్. సార్ మన లాయర్ తయారు చేసిన ఇన్ఫార్మర్ ఇతనే. 10,000 రూపీస్ అడిగిందే తీసుకుంటాను, మిగిలింది దా. హలో, లైఫ్ లో ముందు స్పీడ్ ఎక్కువైతే స్లో అయిపోతావు. అదే స్లోగా స్టార్ట్ చేసావు అనుకో, లైఫ్ అంతా స్పీడ్ గా ఉంటుంది. దాట్స్ ఆల్వేస్ ఫాస్ట్. వండర్ఫుల్ సెలక్షన్ రా. నార్మల్ స్పీడ్ లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు. వాడి స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది. నాకు కావాల్సింది అటువంటి వాడేరా. కానీ వాడు ట్రాఫిక్ లో ఉంటే నాకేం లాభం? వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్ లో. వాడు చదివిన చదువుకి ట్రాఫిక్లో జాబ్ రావటం ఎక్కువ సార్. చూడు అడ్వకేటు, ఈ వయసులో నేను నిన్ను అసహ్యంగా తిడితే బాగుండదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? రేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, ఒక కేజీ కూడా పంపను. పెట్టే ఫను. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి. నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500. సిమెంట్ ఒక బస్తా ఏంట్రా? ఒక లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మ్యాన్, ఐ ఆమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు. 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. Shut up. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి. నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఎటెళ్ళాలో తనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? ఒరే దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్. నేనురా నీ సత్తుపండుని. లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్. లైసెన్సా? సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? Yes. వెరీ సీరియస్.
ఓకే 1 సెకండ్ 1 సెకండ్ తీబే వాట్ యు థింకింగ్ దిస్ ఇస్ సి బుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్. అన్ని కరెక్ట్ గా ఉంది. అవునా స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. చీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? లేదు. ఓ చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్ గా ఉంది. ఆ రోడ్ ట్యాక్స్ లేదు. సార్ రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు క్యాష్ తీ. చేయమంటు ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డెన్ మీ బైక్ తీసుకెళ్తాడే. ఈ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు గోల్డెన్ ఆగు. రేయ్ నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్ మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా చూసుకోబా, ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్ కిస్ ఇస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్ట్ లో ఉన్నావు. అరే నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు. ఆ. మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు నిన్ను చంపేశారా? ఏయ్, నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం అయ్య శిక్ష. బాబోయ్, మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష